మన జీవితంలో ఏదైనా మారాలంటే మన మనసు మారడం మొదటి అడుగు. నీ మనసు నమ్మితే శరీరం ఎలాంటి కష్టమైనా తట్టుకుంటుంది. ఒక మైండ్ సెట్ చల్లగా ఉండగలిగితే ఆ మనిషి ఒత్తిడిలోనూ విజేతగా నిలుస్తాడు. శరీరం బలహీనమైనా పర్వాలేదు, కానీ మనసు బలహీనమైతే జీవితం కూడా నశిస్తుంది. మనం ఎలా ఆలోచిస్తున్నామో అలాగే మన ఆచరణ కూడా రూపొందుతుంది. మనసు ఒక ఆయుధం లాంటిది. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. నమ్మకంగా ఉండే మనసు ముందు అలాంటి అవంతరాలు నిలబడలేవు. ఒక సాధారణ వ్యక్తి గొప్పవాడవుతాడు తన మనసుకు శక్తివంతంగా మార్చుకుంటే. మన మనసు ఏ దిశగా సాగితే జీవితం కూడా అదే దిశగా మారుతుంది. మన ఆలోచనలే మన అజ్ఞానాలు అవుతాయి. అదే మన జీవన శైలిని నిర్మిస్తాయి. స్థిరమైన మనసు ఒక కొండ లాంటిది. అది పక్షులు పూసినప్పటికీ కదలదు. మనసును పరిపక్వంగా తీర్చిదిద్దుకున్న వారే విజయానికి దగ్గరవుతారు. నువ్వు ఎదురయ్యే ప్రతి సమస్యకు ముందుగా నీ మనసు స్పందిస్తుంది. అక్కడే గెలుపు లేదో తేలిపోతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక ధైర్యమైన మైండ్ సెట్ ఉన్నవాడు మార్గాన్ని కనిపెడతాడు. నీ మనసు నీ బలాన్ని నమ్మినప్పుడే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. మనసు ఎంత బలంగా ఉందో మన జీవితం అంత బలంగా ఉంటుంది. ఓనికి వీనికి నమ్మకం ఉన్నా మనసే శాశ్వతంగా నిలుస్తుంది. ప్రతిరోజు నీ మనసుతో మాట్లాడుకో, అది నీకు మార్గాన్ని చూపుతుంది. మనసులో ఉండే భయం మన విజయానికి అడ్డుగోడలు వేసే లాంటివి. శరీరం అలసిపోయినా ఒక బలమైన మైండ్ ముందుకు నడిపిస్తుంది. నీ విజయం నీ ఆలోచన సరళిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సాధించాలంటే మొదట మనసును సిద్ధం చేసుకోవాలి. మన మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయించగలడు. ఆలోచనలు శక్తివంతంగా ఉండాలి, ఎందుకంటే అవే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. మార్పు బయట మొదలవదు, మనసులో మొదలవుతుంది. ఒక పోరాటం మొదలు పెట్టే ముందు మనసును గెలుపుగా తీర్చిదిద్దాలి. కష్టాల్లో ఉన్నా పాజిటివ్ గా ఆలోచించే మనసే నిజమైన విజేతను తయారు చేస్తుంది. మన మనసు నమ్మితే అసాధ్యమైనది కూడా సాధ్యమే అవుతుంది. ఒక్కసారి మన లక్ష్యానికి దూరంగా ఉన్నాం అనిపించినా మన మైండ్ ఆ దారిని ఆపకుండా చూపిస్తుంది. మనిషి ఎంత ఎదుగుతాడో అది తన ఎలా ఆలోచిస్తున్నాడన్నదే నిర్ణయిస్తుంది. మనసులో ఉన్న శక్తిని గుర్తించగలిగితే జీవితం మారుతుంది. మైండ్ సెట్ మారితేనే పరిస్థితులు మారుతాయి. అది జీవిత సత్యం. ఓ మనిషి ఆశయాలను నిర్మించేది అతని ఆలోచనలు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే నీ విజయానికి బీజం వేసే విధానం. నిన్ను ఎవరూ గెలిపించలేరు, నీ మనసే నీ అసలైన గెలుపు. అనుకున్న దాన్ని సాధించాలంటే మైండ్ లో స్పష్టత అవసరం. కలలో కన్నంత మాత్రాన చాలు కాదు, వాటిని నమ్మే మనసు ఉండాలి. ప్రతి క్షణం మనసు చెప్పే దిశలోనే మన నిర్ణయాలు నడుస్తాయి. జీవితంలో జయించాలంటే మొదట నీ మనసును జయించు. ఆత్మవిశ్వాసం ఒక భావన కాదు, అది మన మనసు రూపకల్పన. పాజిటివ్ మైండ్ ఉన్నవాడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. మనం ఎలా ఆలోచిస్తే మన ప్రపంచం కూడా అలానే మారుతుంది. ఆ శక్తి మన మైండ్ లోనే ఉంది. మన మనసు ఒక విధంగా నడిచితే లక్ష్యం దగ్గర పడుతుంది. మంచి ఆలోచనలే మంచి మార్గాలు తెరుస్తాయి. పాజిటివ్ మైండ్ ఉంటే నెగిటివ్ పరిస్థితులైనా పరిష్కారం కనిపిస్తుంది. ఓ స్థిరమైన మైండ్ వద్దే స్థిరమైన జీవితం ఉంటుంది. మనసు శాంతిగా ఉంటే విజయం దగ్గరలోనే ఉంటుంది. ధైర్యమైన మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏ పని భారంగా అనిపించదు. జయించాలంటే ముందుగా మనసును గెలవాలి. చివరకు గెలిచేది శక్తి కాదు, గెలిచేది శక్తివంతమైన మనసు మాత్రమే.